అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక మంచి రైస్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. ఇది మనకు లంచ్ బాక్స్కి అయినా లేదా ఇంట్లో ఫెస్టివల్స్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చే రైస్ ఐటెం ఇదేనండి. టెంపుల్స్కి వెళ్ళిన ప్రసాదం అనగానే ఫస్ట్ మనకు ఊహలోకి వచ్చేది ఈ రైస్ ఐటమేనండి. ఇంట్లో ఫెస్టివల్ టైంలో నైవేద్యం పెట్టాలన్నా ఫస్ట్ గుర్తొచ్చేది ఈ రైస్ ఐటమేనండి. అలాగే దీన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి కాదు. పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టమైన రెసిపీ. అది ఏదో కాదండి, పులిహోర. దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇప్పుడు నేను చూపించాను కదా, చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక 1/4 స్పూన్ మెంతులు, 1 స్పూను శనగబ్యాళ్ళు, ఒక స్పూన్ ఉద్దిబ్యాళ్ళు వేసుకొని ఫస్ట్ వేయించుకోవాలండి. తర్వాత ఒక 1/2 స్పూన్ పైనే జీలకర్ర వేసుకొని అది కూడా వేయించుకోవాలి. నేను ఒక 600 గ్రాముల రైస్కి చెప్తున్నానండి. అవి కాస్త వేగిన తర్వాత 1.5 స్పూను ధనియాలు వేసుకొని అవి కూడా వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత 1/2 స్పూను ఆవాలు అవి వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మీ కారాన్ని బట్టి వేసుకోండి. కారం ఉంటే తక్కువ, కారం లేకుంటే కొన్ని ఎక్కువ వేసుకోండి. నేనైతే 5 వేసానండి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుంటాం కదా, అందుకని. ఇప్పుడు 1 స్పూను లాస్ట్లో అండి 1 స్పూను నువ్వులు వేసుకోవాలి. అవి కూడా కాసేపు వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరి తురుము, నువ్వులు లాస్ట్లో వేసుకొని ఊరికే అలా టాస్ చేస్తామండి. ఇప్పుడు చూపించాను కదా ఎలా వేగాయో, అంతే, మాడకూడదు, జస్ట్ కలర్ చేంజ్ అవ్వాలి. చూశారు కదా, అలా వేగితే సరిపోతుంది. ఇక చివరిగా దించేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఎందుకంటే తర్వాత వేస్తాము, అందుకని ఇప్పుడు జస్ట్ ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అవన్నీ తీసేసిన తర్వాత కరివేపాకు కడుక్కుంటాం కదా, తేమ ఉంటుంది కాబట్టి సపరేట్గా వేయించుకొని కొంచెం బాగా తేమ పోయేదాకా వేయించుకొని అవి కూడా అందులో కలుపుకొని ఇప్పుడు అవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. నేను ఈ పౌడరు ఇప్పుడు ఒక 1/2 kg కంటే ఎక్కువ రైస్, అంటే దాదాపు ఒక 600 గ్రామ్స్, అంటే 2 గ్లాసులు ఫుల్ పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ రైస్కి చెప్తున్నానండి. మీరు ఇంకా ఎక్కువ కావాల్సిన దీన్ని డబల్ అలా పెంచుకుంటూ మీరు చేసుకోవచ్చండి. సూపర్గా ఉంటుంది. నేను చెప్పినట్లు చేసుకోండి. ఇప్పుడు చూపించా కదా, పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు ఇందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువే ఉండాలి పులిహోర అన్నాక. అది ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు అండి, మన చాయిస్ అనమాట. పులిహోరలో పల్లీలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అంటే ఆ పోపు దినుసులు అన్నీ ఎక్కువ ఉంటేనే, అంటే శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, పల్లీలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నేను కాస్త ఎక్కువే వేసాను. అవి కాస్త వేగనివ్వాలండి. ఫస్ట్ పల్లీలు కాస్త వేగాలి, తర్వాత అవి శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని అవి కూడా చిట్పట్లాడేదాకా వేయించుకుంటాము. తర్వాత పసుపు 1/2 స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. ఆల్రెడీ మనము పౌడర్ చేసేటప్పుడు దాంతో ఒక 1/2 స్పూన్ వేసుకున్నాము. అది చిన్న స్పూన్ అండి, పెద్ద స్పూన్తో అయితే ఇప్పుడు వేసింది 1/2 స్పూన్ అంతే వేసుకోవాలి. తర్వాత ఇంగువ మీ టేస్ట్కి తగ్గట్లు మీరు వేసే విధంగా వేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ దాంట్లో ఎండుమిరకాయలు వేసాం కదా, కారం చూసుకొని వేసుకోవాలి. నేను 4 మిరపకాయలు వేసుకున్నానండి. వాటిని కాసేపు వేయించుకోవాలి. తర్వాత ఒక చిన్న అల్లం ముక్క దంచుకొని అది కూడా వేసుకోవాలి. ఇంకా తర్వాత కరివేపాకు, కొత్తిమీర ఇప్పుడు కొంచెము లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చండి. ఆ ఫ్లేవర్లన్నీ చింతపండులో గుజ్జులో దిగుతుంది కదా, బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకొని అది కూడా వేయించుకున్నాము. అవన్నీ వేగిన తర్వాత ఇందాక నేను చింతపండు చూపించాను కదా, అది గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి. ఆ గుజ్జు ఇప్పుడు అందులో వేసాను. దీనికి అంతటికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత బెల్లం ముక్క అండి, చిన్న ముక్క, ఈ పులుపుకి కారానికి అడ్జస్ట్ అయ్యేలాగా చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకొని అది కూడా కలుపుకోవాలి. ఇప్పుడు గుజ్జు చిక్కబడుతూ వస్తుండగా నేను 2.5 స్పూన్ వేసానండి. మనం ఇందాక పులిహోర పొడి చేసుకున్నాం కదా, ఆ పొడి 2.5 స్పూన్ వేసాను. అది అలా కదుపుతూ ఉంటే కొద్దిసేపులోనే చిక్కబడుతుంది. చూపిస్తున్నా కదా, ఆ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. మనకు మరీ నీళ్ళగొద్దు, మరీ చిక్కగొద్దు, అలా ఉంటే కలుపుకోవడానికి బాగుంటుంది. అంతే అండి, మన పులిహోర గొజ్జు రెడీ అయ్యింది. చూపిస్తున్నా కదా, ఆ కన్సిస్టెన్సీ ఉంటే చాలు. చూడండి, 1 టేబుల్ స్పూన్ పౌడర్ మిగిలింది అంతే, అంతా వేసేసాము. ఇప్పుడు అది నేను 1 గ్లాస్ రైసే చేసుకున్నానండి, అందుకని తీసేస్తున్నా. ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో తీసేస్తున్నాను. ఒకవేళ మనం రైస్ కలుపుకోవడం మన ఇష్టం అండి. రైసే వేసుకొని కొంచెం తక్కువ ఉంటే మళ్ళీ ఇది కలుపుకోవచ్చు. ముందే ఎక్కువ వేసేస్తే కష్టం కదా, అందుకని ఇది చూడండి కొద్దిగా తీసి పెట్టాను. ఇప్పుడు చూడండి 1 గ్లాస్ రైస్ వేస్తున్నాను. దాన్ని మనం కలుపుకోవాలండి. ఇంకో విషయం ఏంటంటే, గొజ్జు మనం టేస్ట్ చూసినప్పుడు
ఉప్పు కాస్త ఎక్కువే ఉండాలండి, ఎందుకంటే మనం రైస్ కలిపేటప్పటికి సరిపోతుంది. అది అక్కడ కొంచెం సప్పగా ఉంటే రైస్ సప్పగా ఉంటుంది, మళ్ళీ సాల్ట్ కలపాల్సి వస్తుంది. ఎప్పుడైనా మనం గొజ్జు కొంచెం ఉప్పగా ఉన్నట్లుగానే ఉండాలా, అలా చూసుకోవాలండి. ఇంకా ఉప్పు కారాలని ముందే మనం చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు రైస్ వేసాం కదా, కలుపుకుందాము. మొత్తం కలిపి చూపిస్తాను చూడండి. సరిపోతుంది, ఎందుకంటే ఎప్పుడైనా గొజ్జు పక్కకు తీసి పెట్టేసి మనం కలుపుకుంటే తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చండి. ఉప్పు తక్కువ ఉన్నా వేసుకోవచ్చు, నో ప్రాబ్లము. కాబట్టి కారము అవన్నీ ముందే చూసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిందండి. దేవునికి నైవేద్యం పెట్టి మనం లంచ్ బాక్స్కైనా తీసుకెళ్ళచ్చు, లేదా ఇంట్లో అయినా తినచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సుజాత బేబీ.